హాయ్ హలో నమస్తే. ఇప్పుడే సూర్య నటించిన లేటెస్ట్ మూవీ 'కంగువ' చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ శివ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సిస్ అనగా సూర్య బౌండరీ బంటర్, కిరాయికి ఏ పనైనా చేసేవాడు. మరో బౌండరీ అంటర్ ఏంజల్ అనగా దిశా పటాని. అయితే ఈమెతో బ్రేకప్ జరుగుతుంది. ఉప్పు కోసం తాము ఒప్పుకొని పనిచేసే క్రమంలో ఇద్దరు గొడవ పడుతుంటారు. టైంలో బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేసే జట్టా అనే అబ్బాయిని ఫ్రాన్సిక్ కలుస్తాడు. జట్టాను ఒక ముఠా సభ్యుడు వెంటబడుతూ ఉంటాడు. అయితే జట్టాను కాపాడటానికి ఫ్రాన్సిస్ తన ప్రాణాలకు తెగించి కాపాడుతూ ఉంటాడు. అయితే ఫ్రాన్సైజీని మాత్రం ఆరాధ్యపురంగా చూస్తుంటాడు. ఫ్రాన్సిస్ జట్టాకు ఉన్న పూర్వజన్మ సంబంధం ఏమిటి? అలాంటి సంబంధం లేకున్నా గానీ ఫ్రాన్సైజ్ జట్కాని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు? అయితే ఇంతకీ కంగువా ఎవరు? జట్కాకి కంగువకు ఉన్న రిలేషన్ ఏమిటి? ప్రాణవతి కోనకు చెందిన కంగువా కోనకు చెందిన రుధిర నేత్ర అనగా బాబీ డియోల్. 5 కోనల మధ్య రుమేనియా ఎందుకు చిచ్చు పెట్టుకుంది? కంగువా రుధిర వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఎందుకు వచ్చింది? కాపలా కోనపై కంగువా ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు? హనుమాన్ని కంగువా ఎందుకు ప్రాణాలకు తెగించి రక్షించాలనుకున్నాడు? ప్రశ్నలన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే, కంగువ సినిమా ప్రస్తుతం కాలమానంలో 1970 సంవత్సరంలో కంగువ పోరాట నేపథ్యంలో సమాంతరంగా కథ నడుస్తూ ఉంటుంది. దర్శకుడు కథకి మంచి బ్యాక్ డ్రాప్ చెక్ చేసుకున్నాడు. కానీ పాత్రలు, చిత్రీకరణ, సన్నివేశాలు ఈ జనరేషన్ ఆడియన్స్ కి నచ్చే విధంగా సులభంగా అర్థమయ్యే స్టోరీ నేరేషన్ చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా మితిమీరిన యాక్షన్స్, అరిచి గోలబెట్టే డైలాగ్స్ కొంతవరకు మెప్పించుద్దేమో కానీ మొదలైన తొలి సన్నివేశం నుండి చివరి వరకు అదే విధంగా ఉండటం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపించింది. అయితే సూర్య, బాబీ డియోల్ పాత్రల వరకు ఒకే విధంగా ఉంటాయి. ఈ సినిమాలో మరో పాత్ర కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా కనిపించకపోవటం ఇక ఈ సినిమాలో కొంచెం మైనస్ అనే చెప్పాలి. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సూర్య ఎప్పటిలాగే తన నటన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఫ్రాన్సిక్ కంగువా సినిమాలో 2 పాత్రలతో, యాక్షన్ సీన్లు అలాగే ఎమోషనల్ సీన్లతో అదరగొట్టాడని చెప్పాలి. ఇక కథానాయకి దిశా పటాని గ్లామర్ కు మాత్రమే పరిమితమైంది. బాబీ డియోల్ ప్రతి నాయకుడి పాత్రలో అదరగొట్టాడనే చెప్పాలి. సినిమా మొత్తం సూర్యని కనిపించడం వల్ల బాబీ డియోల్ క్యారెక్టర్ పెద్దగా ఎలివేషన్ లేకపోయిందనిపిస్తుంది. ఇందులో నటించిన ఇద్దరు బాల నటులు కథకు బలంగా నిలిచారు. ఇక మిగతా పాత్రలో నటించిన వాళ్ళంతా కూడా పర్వాలేదనిపించారు. సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఈ మూవీకి పాజిటివ్ అనే చెప్పాలి. అయితే కొన్ని చోట్ల అయితే దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సన్నివేశాలని డామినేట్ చేశాడనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ ఈ సినిమాని మరింత రిచ్ గా మార్చింది. అందమైన లొకేషన్స్ ఈ సినిమాని అందంగా మార్చింది. అయితే ఎడిటింగ్ విషయానికి వస్తే మాత్రం ఇంకాస్త కత్తెరగా పని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నిర్మాణ విషయానికి వస్తే యుయో క్రియేషన్స్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ మూవీలో ప్లస్ ఏంటంటే సూర్య, బాబీ డియోల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విభాగం పనితీరు, దర్శకుడి శివ టేకింగ్ చిత్రాన్ని బలంగా మార్చాయి. 2 జాతుల మధ్య జరిగిన ఆధిపత్య పోరుతో కథగా ఈ సినిమాని బడ్జెట్ పెట్టి గ్రాండ్ గా తీశారు. ఈ సినిమాలో మైనస్ ఏంటంటే సామాన్య ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే అంశాలు లేకపోవటం, అక్కడక్కడ కొంచెం లాగినట్టు అనిపించడం ఈ సినిమాకి మైనస్ అనే చెప్పాలి. దానికి కంగువా సినిమా ఒక డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాను ప్రధానం కోరుకునే ప్రేక్షకుడికి అలాగే సూర్య ఫ్యాన్స్ కి, బాబీ డియోల్ ఫ్యాన్స్ కి ఈ మూవీ బాగా నచ్చుద్ది. వీలుంటే ఈ మూవీని ఈ వీకెండ్ లో కంప్లీట్ చేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.